ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ఏ నియోజకవర్గం లేదు. చాలా పనులు చేసేసారని చెప్పారు. కొత్త శాంక్షన్ ఒకటో రెండో తప్ప ఏమిటో చెప్తారు. అన్నీ పాతయా కదా. నేను అడుగుతున్నా, ఎదురుమండి బ్రిడ్జ్ అది అనవసరంగా 109 కోట్లు శాంక్షన్ అయింది నబార్డు నుంచి. దాన్ని పూర్తి చేయాల్సింది, అది పూర్తి చేయాల్సింది. ఇంకోటి ఫైనాన్స్లో ఉంది, బ్యారేజ్ బొబ్బర్లంకాడ, అదొకటి. కంపోస్ట్ యార్డ్ ఇది శాంక్షన్ అయి ఉంది, అది అట్లాగా ఉంది. పొరపాటు కూడా వీటిని ఏమి అంటుకోండి, వీటిని అంటుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఇది కూడా ఎందుకోటి పెద్ద ఎందుకోటి మొన్నటిదాకా తిట్టాడు. 6% పార్టీలు నన్ను చేరమంటారా, అది ఒక పార్టీ అని అన్నాడు. దాంట్లోకి వచ్చాడు. ఆ రోజు శేషబాబుతో చెప్పాను, వీళ్ళందరితో చెప్పి మిమ్మల్ని అందరినీ మోహన్ చేస్తున్నాడు. బ్రాహ్మణయ్య గారు అబ్బాయి సీట్లు ఖాళీ చేశాడు, అందులోకి వెళ్ళి చివరికి విగ్రహం పెట్టలేదు ఆయన విగ్రహాన్ని. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ వచ్చేసిన ఆఫీసు పంపించిన ప్రయత్నం చేస్తున్నాడు. మీ సీటు కూడా ఖాళీ చేస్తాడు అని అట్లా ఖాళీ చేశాడు. కావాలంటే పాత రికార్డ్స్ మాట్లాడి ఏమి ఉండదు చూసుకోండి. ఎవరు దేంట్లో చేరినా ఏం చేసినా మళ్ళీ అది తెలుగుదేశం సీట్ అయినా జనసేన సీట్ అయినా దాంట్లో ఆయన ఏదో రకంగా తెచ్చుకుంటారు తప్ప ఇంకో కొత్త వాళ్ళు ఈ లోపల మాగాళ్ళు అరిపెట్టి కీళ్ళు అరిపెట్టి కాళ్ళు అరిపెట్టి తిరిగి అల్లారు తప్ప అంకంటే ఏముండదు. ఆయన తిరుగుదాడు ఎక్కడ ఏంటి, ఇక్కడ జనంతో పని లేదు. ఎవరన్నా నమస్కారం పెడితే ఎవరికి తెలిసి మాట్లాడితే ఆయన చేసేదాన్ని ఏంటంటే జడ్జిలు, పాత కవులు, కళాకారులు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళీ సీట్ వచ్చే మార్గం ఏదైనా ఉంటే ఇవాళ నుంచి పునాదేసుకుంటాం. అది ఏదో రెడ్డి గారు, సతీష్ రెడ్డి అనుకుంటా, మన డిఆర్ ప్రాజెక్ట్, ఆయన రిటైర్డ్ అందులోంచి వచ్చేసిన తర్వాత రిటైర్డ్ అయిపోయింది కదా. న్యూస్ వేడ్ ఏదో పని మీద వస్తే ఆ న్యూస్ వేడ్ వెళ్ళి నేను శాంక్షన్ చేయించుకొచ్చాను, అంత అయిపోతుంది చెప్తాను. జనం మర్యాద తెలివి ఎక్కువ కాదు, ఆలోచన ఉండా ఇల్లు అడగలేరు కనుక మాట్లాడలేరు కనుక నువ్వు విలేకరుల సమాధానం చెప్పు కనుక కేకలేస్తావు కనుక లేకపోతే